జమ్మూ అండ్ కాశ్మీర్లో కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్లో కీలక పాత్ర పోషించిన పరాగ్ జైన్ను రా చీఫ్గా నియమించారు. పాక్ చైనాలకు ఇక వణికేనా? ఎస్ అండి. ఇప్పుడు రా అండ్ అనాలిసిస్ వింగ్ అనేది భారతదేశ ఎక్స్టర్నల్ స్పైయింగ్ ఏజెన్సీ, లైక్ మొసాద్, ఇజ్రాయెల్కి మొసాద్ లాగా మనకి రా అనేది ఒకటి ఉంటుందండి. ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది ఎక్స్టర్నల్ ఏజెన్సీ అనమాట, స్పైయింగ్ ఏజెన్సీ. ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది భారతదేశ సెక్యూరిటీలో. ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఇంటర్నల్గా ఉంటుంది, ఇండియాలో అంతర్గత సెక్యూరిటీని చూస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రా చీఫ్గా పరాగ్ జైన్ని నియమించడం జరిగింది. ఈయన పేరు అంటేనే ఇప్పుడు అజిత్ దోవాల్ అంటే ఎలా భయపడతారో, ఈ పరాగ్ జైన్ అంటేనే ఇప్పుడు పాకిస్తాన్కి అదేవిధంగా చైనాకి కొంచెం దడ. ఎందుకంటే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు అక్కడ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్కి ఈయన నేతృత్వం వహించాడు. అంటే దానివల్ల ఏంటి, అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు మనం అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన పంజాబ్ ఐపీఎస్ ఆఫీసర్, మన 1988 క్యాడర్. పంజాబ్లో ఈయనకి అన్ని కూలంకషంగా తెలుసు. డిఐజీగా పనిచేశారు లూథియానా. అక్కడ డ్రగ్ ట్రాఫికింగ్ ఎలా చేస్తుంది, కౌంటర్ కరెన్సీ పాకిస్తాన్ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తుంది, టెర్రరిస్టులను ఎలా మనకి స్నీక్ చేస్తుంది, ఇండియాకి పంపిస్తుంది, ఈ విషయాలన్నిటి మీద ఆయనకు అవగాహన ఉంది. ఈయన ఇప్పుడు ఈ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లో భాగంగా ఆయనకు అన్ని విషయాలు కూలంకషంగా తెలుసు. అందుకని మనం ఆపరేషన్ సింధూర్ భాగంగా ఆయన హెల్పింగ్ కూడా మనం చేసుకున్నాం. పాకిస్తాన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో కూడా ఈయన పరాగ్ ఉన్నారు. కాబట్టి ఇటు మొసాద్తో లింక్తో మనం కోఆపరేషన్ చేసుకోవాలి. అదేవిధంగా పాకిస్తాన్ ఇంకా టెర్రరిజం ఎండ్ అవ్వలేదు, పాకిస్తాన్ మళ్ళీ పునరుద్ధరిస్తుంది. కాబట్టి అలాంటి పర్సన్ అక్కడ ఉన్నాడు అంటే పాకిస్తాన్కి భయమే, అటు చైనాకు కూడా భయమే. ఎందుకంటే పీఓకే నుంచి ఎక్స్టర్నల్ వింగ్ అంటే ఇప్పుడు చూడండి, మొసాద్ అనేది ఇప్పుడు ఇజ్రాయెల్ మొసాద్ అనేది ఇరాన్ ఓటమిలో ఎంతటి భాగాన్ని ఎంతటి కీలక పాత్ర పోషించిందో మొసాద్ మనకు తెలుస్తుంది. ఆర్మీ కంటే ఎప్పుడు కూడా ఒక దేశం గెలవాలి అంటే దాని ఇంటెలిజెన్స్, గూఢచారీ వ్యవస్థ చాలా బలంగా ఉండాలి. మన చరిత్ర కూడా చెప్తుంది, రాముడి కాలం నుండి కూడా చంద్రగుప్తుడు మౌర్య కాలంలో ఇప్పుడు ఈ విషయాలన్నిటిలో మనకు కూలంకషంగా తెలిసి వచ్చేది ఏంటంటే గూఢచారీ వ్యవస్థ ఆ దేశాన్ని నడిపిస్తుంది అనమాట ముందుకి. శత్రువు ఆనుపోనాలు మనకి ఎప్పుడూ తెలియాలి. ఇక్కడ భారతదేశ శత్రువు ఇక్కడ చైనా, పాకిస్తాన్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆర్మీ కాదండి, అక్కడ గూఢచారులు, టెర్రరిస్టులు పెద్ద డేంజర్. టెర్రరిస్టులు మనం ఆపాలి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలి. దానికి అంటే భారత ఆర్మీ గెలవాలి అంటే ముందు రా అనేది అక్కడ ఇజ్రాయెల్ మొసాద్ చేసినట్టు మనం చెయ్యాలి. అంటే రాకి చాలా అత్యున్నతమైన పర్సనాలిటీ, చాలా కెపాసిటీ ఉన్న పర్సనాలిటీ ఈరోజు పరాగ్ జైన్ని నియమించిందంటే భారత ప్రభుత్వం ఎంత సంసిద్ధంగా ఉందో తెలుస్తుంది. ఇదంటే ఇంకా పాకిస్తాన్కి చైనాకి అక్కడ మనం డేంజరస్ సిగ్నల్స్ మనం ఇచ్చేసినట్టే, జాగ్రత్తగా ఉండండి మా పర్సన్ ఎలాంటి వాళ్ళని. ఎందుకంటే అక్కడ మొసాద్ హెడ్ అక్కడ ఎంతటి ఇరాన్కి ఎంత బ్లో ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. అంటే చైనా, పాకిస్తాన్ ఇంకా భయపడతాయని అర్థం అండి. సో ఈ టైంలో ఈ రకమైన నియామకం చేయడం వెనక ఏమైనా అంతర్లీనంగా ఏమైనా ఇన్సైడ్ ఉందా? ఏమి లేదండి, పాకిస్తాన్ చైనాకి చాలా క్లియర్ కట్గా భయంకరంగా వార్నింగ్ ఇవ్వడమే. ఎందుకంటే మా రా అనేది మొసాద్ స్టైల్లో, అమెరికా యొక్క సిఐ స్టైల్లో, రష్యా యొక్క కేజీబీ స్టైల్లో మా రా అనేది ఇంత బలంగా ఉండబోతుంది, మీరు కాసుకోండి అని చెప్పడమే. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎస్పెషల్లీ అంతర్జాతీయంగా గూఢచారి వ్యవస్థ బలంగా లేకపోతే ఆ దేశానికి చాలా ముప్పండి. చూడండి, ఇప్పుడు ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ హెడ్డే ఒక రష్యన్ ఇరాన్ ఆర్మీ హెడ్నే ఇప్పుడు ఇజ్రాయెల్ ఫస్ట్ గంటలో చంపేసింది. న్యూక్లియర్ సైంటిస్టులని వాళ్ళ అపార్ట్మెంట్కి మిసైల్ వేసి చంపేసింది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే రా అనేది టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వాలి, సైబర్ వార్ఫేర్ మీద డిపెండ్ అవ్వాలి. ముందే మనం పాకిస్తాన్లోకి, చైనాలోకి మనం రా ఏజెంట్లను పంపుతాం అనమాట. పంపి అక్కడ అంతా మనకు గుట్టంతా బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేసిన ఇంటెలిజెన్స్ అంటే శాటిలైట్ బేస్డ్ ఇవన్నీ, అంటే టెక్నాలజికల్ వార్ఫేర్ అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదం అనమాట. గూఢచారి వ్యవస్థ లేకుండా ఎంతటి సైన్యం ఉన్నా ఆ దేశం ఓడిపోతుంది. దానికి ఉదాహరణ 1,90,000 మంది ఆర్మీ ఉన్న ఇజ్రాయెల్ సుమారు 10 లక్షల దాకా ఆర్మీ ఉన్న ఇరాన్ ముప్పు తిప్పలు పెట్టింది ఇరాన్ని. ఎందుకంటే మొసాద్ ఒక గూఢచారి వ్యవస్థ. అంటే గూఢచారి వ్యవస్థకి ఇంత కెపాసిటీ ఉన్న పర్సను, ధైర్యవంతుడు, అన్ని అవగాహన ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ పెట్టారు అంటే పాకిస్తాన్ చైనాలకి చాలా భయంకరమైన వార్నింగ్. అందుకని ఇంత న్యూస్లో, యాక్చువల్లీ ఇది న్యూస్లో పెద్ద వార్త కాదు, కానీ ఈ పరాగ్ జైన్ అనేది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. ఎందుకంటే అటు చైనా, పాకిస్తాన్ మన యుద్ధంలో ఉన్నాం. ఈరోజు యుద్ధంలో ఏ క్షణం ఏ నిమిషంలో యుద్ధంలో ఉండో తెలియదు, అందుకనే ఇది భయంకరమైందండి. సరే, ఇంకా మరొక అంశానికి వస్తే అక్టోబర్ 7, 2023 నుంచి